ధర్మ సంస్థాపన కోసం తను అవసరమైన సందర్భాల్లో అవతారం ఎత్తుతూనే ఉంటానని భగవద్గీతలో శ్రీ మహావిష్ణువు చెప్పాడు. అలా ఆవిష్కరమైన 5వ అవతారమే వామన అవతారం. నరసింహ అవతారంలో హిరణ్యకశ్యపుని మరణం తర్వాత ప్రహ్లాదుడు రాజ్యమేలసాగాడు. ప్రహ్లాదుని మనవడే వైరోచనుడు. ఆ వైరోచనుడి కొడుకే బలిచక్రవర్తి. అమృతపానం చేసిన దేవతలు రాక్షసులతో యుద్ధం చేసి ఎంతోమంది రాక్షసులను సంహరించారు. దానితో రాక్షసుల బలం మొత్తం తగ్గిపోయింది. దేవతలకు బృహస్పతి ఎలా గురువు అవుతారో అలాగే రాక్షసులకు కూడా గురువు శుక్రాచార్యుడు. రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి విశ్వజిత్ యాగం చేయించాడు. ఒక్కసారిగా రాక్షసులకు బలము తేజస్సు 2 లభించాయి. యుద్ధ పరికరాలన్నిటిని వెంట పెట్టుకుని దానవ సైన్యంతో ఇంద్రుని మీదకు యుద్ధానికి బయలుదేరారు. ఇంద్రుడి రాజధానిని మొత్తం బలిచక్రవర్తి తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. దానితో అతిథి తన కుమారులైనటువంటి దేవతలు సర్వసంపదలు కోల్పోయాయి అని బాధపడుతుండగా అక్కడికి కశ్యపుడు వచ్చి నువ్వు శ్రీ మహావిష్ణువుని పూజించు అని చెప్తాడు. అప్పుడు అతిథి శ్రీ మహావిష్ణువుని పూజించడం మొదలు పెడుతుంది. మహావిష్ణువు వరం వల్లనే అతిథి గర్భవతి అయ్యింది. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువు వామనవతారం ఎత్తాడు. శ్రీ మహావిష్ణువు వెంటనే ఆ శిశువు రూపంలో నుంచి ఇప్పుడే ఉపనయమైన బ్రాహ్మణుడి వేషంలోకి మారాడు. వామనుడు దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి బలిచక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. అక్కడి యజ్ఞశాలలో ఉన్న వారందరూ ఎవరి బాలుడు ఇంత కాంతివంతంగా ఉన్నాడు అని ఆలోచిస్తున్నారు. వెంటనే బలిచక్రవర్తి, ఓ బ్రహ్మచారి, మీరెవరు? మీ రాక వల్ల నా జన్మ ధన్యమైంది. మీ దర్శన భాగ్యం వల్ల నేను చాలా పుణ్యాత్ముడిని అయ్యాను. ఈ సమయం చాలా శుభమయమైంది. మీకేం కావాలో కోరుకోండి, ధనమా బంగారమా ఏదైనా సరే ఇస్తాను. దానికి ఆ బ్రాహ్మణుడు, నేను ఒంటరివాడిని, నాకెవరూ లేరు, నాకు ధనము బంగారము నేల ఏమొద్దు, నాకు నా కాళ్ళు పట్టేంత ఒక 3 అడుగుల స్థలం మాత్రం ఇవ్వండి అని కోరుతాడు. చూడండి బ్రాహ్మణ, మీకు 3 అడుగుల నేల ఇచ్చి నన్ను నేను చులకన చేసుకోలేను, పర్వాలేదు అడగండి, ఎంతైనా సరే మాట తప్పకుండా ఇస్తాను. దానికి ఆ బ్రాహ్మణుడు, నేను ఒంటరివాడిని, నాకెవరూ లేరు, నాకు నా పాదం పట్టేంత 3 అడుగుల స్థలం వస్తే చాలు. అదంతా గమనిస్తున్నటువంటి శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి ఆగు, ఈ బాలుని రూపకంలో ఉండేది శ్రీ మహావిష్ణువే అనుకుంటా, తప్పకుండా ఏదో పన్నాగం ఉండే ఉంటుంది అని చెప్తాడు. ఆ విషయానికి బలిచక్రవర్తి అంగీకరించలేదు. ఒక్కసారి మాట ఇస్తే సరే, తల తాకట్టు పెట్టైనా సరే మాటను నెరవేర్చడమే ధర్మం అని చెప్తాడు. దానికి బలిచక్రవర్తి, ఓ బ్రాహ్మణ, నీకు కావాల్సింది 3 అడుగుల నేల, తీసుకో. అప్పుడు వామనుడు చూస్తుండగానే చిట్టి పొట్టి బ్రహ్మచారి ఇంతై అంతై దానికంతై ఆకాశాన్ని దాటుతూ పెరుగుతూ పోయాడు. మొత్తం బ్రహ్మాండమంతా అతడే నిండిపోయాడు. విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడిలాగా ఒక అడుగుతో భూలోకాన్ని, మరో అడుగుతో స్వర్గలోకాన్ని కప్పేశాడు. అది చూస్తున్నటువంటి బలిచక్రవర్తికి ఆశ్చర్యం వేసింది. వామనుడు, బలిచక్రవర్తి 2 అడుగులు పూర్తయ్యాయి, 3వ అడుగు ఎక్కడ వేయమంటావు అని అడుగుతాడు. దానికి బలిచక్రవర్తి ఇచ్చిన మాట తప్పకుండా తన ధర్మాన్ని తను కాపాడడం కోసం, తను ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం 3వ అడుగు తన తల మీదనే వేయమని కోరుతాడు. వామనుడు 3వ అడుగు బలిచక్రవర్తి తల మీద పెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ విష్ణువు బలిచక్రవర్తిని మోసం చేశాడు అని అనుకున్నారు. దానికి వామనుడు, బలిచక్రవర్తి, నీ ధర్మానికి నేను మెచ్చితిని, ప్రాణాపాయంలో ఉన్న మాట తప్పని వీరుడిగా నువ్వు చరిత్రలో నిలబడిపోతావు అని తన ధర్మానికి మెచ్చి బలిచక్రవర్తిని సుతలలోక రాజ్యానికి రాజుని చేస్తాడు. వామనుడు స్వర్గలోకాన్ని తిరిగి ఇంద్రునికి ఇచ్చాడు. మనం గమనించినట్లయితే వామనావతారంలో ఆత్మతత్వాన్ని అద్భుతంగా చెప్పారు. కేవలం పేరు కోసమే యజ్ఞయాగాదులు చేయకూడదని, అలాగే నేనే గొప్ప దాతని అని గర్వించడం కూడా ఉండకూడదని భగవద్గీత మనకు చెప్తుంది. ఇతరుల బంగారాన్ని, ధనాన్ని తీసుకొని దానం చేయడం అనేది అజ్ఞానులు చేసే పని అని ఈశావాస్య ఉపనిషత్తు కూడా చెప్తుంది. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.